మనం మామూలుగా డిజైన్ ముక్కలు కొనుక్కుంటాం కదా, దానికి లైనింగ్ లేకుండా పట్టు జాకెట్ లాగా రెడీ చేసుకోవచ్చు. ఇలా పైకి మనం మెయిన్ కల్ నుంచి లోపలికి మడవకుండా పై పక్క నుంచి, ఇప్పుడు మనకు పై పక్క నుంచి ఉంటుంది కదా, అటు లోపల సైడ్ నుంచి పైకి మడవాలి. పైకి మడుచుకొని ఒక కుట్టేసుకోవాలి. తర్వాత మనం పట్టు అనేది చీరలోంచి పీస్ తీసుకుంటాం కదా, ఆ పీస్ని ఈ చేతికి అటాచ్ చేయాలి. ఆ పట్టు అంచున వర్క్ లాగా ఏదో జిగ్జలా ఇచ్చారు, అందువల్ల దాన్ని ఇంక మడిచే పని లేకుండా ఆ కుట్టిన దాని మీదే పెట్టి లైన్గా కుట్టేసుకోవాలి. చేయి లూజ్ వచ్చేసి 6కి 1 పాయింట్ తక్కువగా ఉంది. కరెక్ట్గా 6.5 పెట్టేసుకొని కుత్తు పెట్టుకోవాలి. మనం అక్కడ కుత్తు పెట్టుకుంటే మనకి పట్టుకుల అంచు ఎంత ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేది మనకు అర్థమవుతుంది. అక్కడ గుర్తు పెట్టుకొని 6.5కి మనం పట్టు పీస్ అనుకున్నాం కదా, అది తీసుకొచ్చుకొని కరెక్ట్గా కొలతకి చూసుకోవాలి. ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని చూసుకోవాలి. తగ్గితే ఆ అంచుకి మడుచుకొని కుట్టుకోవాలి. ఆ చివర ఈ చివర మనం ఎక్కువ ఉంది నాకు కాబట్టి ఆ ఎక్కువ ఉన్నది ఖర్చులోకి వెళ్ళిపోతుంది. ఈ పై పక్కన మడుచుకొని ఒక కుట్టేసుకుంటే సరిపోతుంది. లేకపోతే ఆ పీసులన్నీ బాగా కనిపిస్తాయి అన్నమాట, చండాలంగా. రెడీ అయిపోయింది, హ్యాండ్స్ రెడీ అయిపోయింది. చూసేదానికి డిజైన్ ముక్కలాగా ఉంది, పట్టు చీరలకి సరిపోయేలాగా ఉంది. మనకి ఎంతో సింపుల్గా పట్టు జాకెట్ రెడీ అయిపోతుంది అన్నమాట. మనం జాకెట్ లేదని ఇబ్బంది పడే పనే లేకుండా అంచు తీసుకొని చీరలో నుంచి ఇలా డిజైన్ ముక్కకి చేసేస్తే పట్టు జాకెట్ అయిపోతుంది.